హాయ్ గైస్, లెట్స్ మేక్ వెజ్ పులావ్ టుడే. సో దానికోసం నేను ఒక ఆనియన్, 4 మిర్చి అండ్ ఆలు తీసుకున్నాను. వాటిని చాప్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ అలాగే నా దగ్గర మిల్ మేకర్ ఉంటే వాటిని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. అండ్ నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ కుక్ చేద్దామని అనుకున్నాను. సో దాన్ని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు ఒక కుక్కర్ తీసేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఘీ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి బాగా హీట్ చేసుకోండి. నాకు ఇక్కడ ఘీ సరిపోలేదని ఇంకొక 1/2 స్పూన్ వేసుకున్నాను. అండ్ ఇది హీట్ అయిపోయిన తర్వాత వీటిలో జీలకర్ర, నువ్వులు, బిర్యానీ ఆకు, మిరియాలు, లవంగాలు వేసుకొని బాగా వేడి చేసుకోండి. సో నేను ఇక్కడ ఆవాలు తీసుకోలేదండి, ఎవరికైనా ఇష్టం ఉంటే తీసుకోవచ్చు. బాగా ఫ్రై చేసేసుకోండి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోనే ఆనియన్స్ అండ్ మిర్చి యాడ్ చేసేసుకోండి. బాగా ఫ్రై చేసుకోండి. సో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆలూని అండ్ మిల్ మేకర్ని కూడా వేసేసుకోండి. ఆలు వేసిన 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. అండ్ నెక్స్ట్ మిల్ మేకర్ యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నా దగ్గర క్యారెట్ అండ్ బీన్స్ అవేమీ లేవు, మీరు క్యారెట్ అండ్ బీన్స్ వేసుకోవచ్చు. నేను సింపుల్గా ఆలు అండ్ మిల్ మేకర్తోనే వెజ్ పులావ్ ట్రై చేశాను. సో బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడే సరిపోయినంత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అలా వేసుకోండి. సో యాక్చువల్గా ఇక్కడ టేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నేను ఇందులో కారం కానీ పసుపు కానీ ఏది వేసుకోవట్లేదు. నేను ఇంట్లో చేసుకున్న ఒక మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. మన ఇండియన్ స్పైసెస్ అన్నీ ఫ్రై చేసి వాటిని దంచి పక్కన పెట్టుకునే ఒక రెసిపీ అది. ఆ మసాలాని 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇట్ విల్ గివ్ యూ స్పైస్ అండ్ వెరీ టేస్ట్, లైక్ ఇట్ యాడ్ వెరీ టేస్ట్ టు ఫుడ్. చిల్డ్రన్స్ కెన్ ఆల్సో ఈట్. మసాలా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసి 5 to 10 మినిట్స్ దాన్ని ఫ్రై చేసుకోండి. ఫైవ్ 10 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నా కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడే సాల్ట్ టేస్ట్ కూడా మీరు చెక్ చేసుకోండి. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. అండ్ నేను రైస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను వాటర్లో. దీన్ని బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో నేను 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నాను. సో ఒక 10-15 మినిట్స్ పక్కకు పెట్టేసేయండి. విజిల్ అయిపోయాక ఇలా కూల్ డౌన్ అయ్యాక మూత తీసి చెక్ చేస్తే అంతే, మీకు ఎంతో ఇష్టమైన టేస్టీ అయిన వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. ఇది పొద్దున్న పిల్లలకి బ్రేక్ఫాస్ట్ గాను, ఈవెన్ లంచ్లో టిఫిన్ బాక్స్గా ప్రిపేర్ చేయొచ్చు. పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. దీంట్లో ఎక్కువ మనం ఏ మసాలా కూడా యాడ్ చేయలేదు. చాలా సింపుల్ రెసిపీ అండ్ హెల్తీయర్ రెసిపీ. వీక్లో 1 or 2 తీసుకోవచ్చండి దీన్ని. థ్యాంక్ యూ.